హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే హాయ్, దిస్ ఇస్ అనుష. మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, సారీ డ్రేపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూ అయితే ఇస్తుంటాను, జెన్యూన్ రివ్యూ. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. సో ఈ వీడియో వచ్చేసి మీరు తమ్నైల్లో చూసిన ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను. సో ఇది వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది వచ్చేసి మనకి 3 మీటర్స్ ఇచ్చారు. అందులో నేను 1 మీటర్కి ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకుని పైన 1/2 ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అది రిమూవ్ చేసేస్తాం కాబట్టి నేను అక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకుంటాను, ఎందుకంటే మనకు అక్కడ క్లాత్ అనేది కలిసి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం యోక్ పార్ట్ యొక్క లెంత్ అంటే పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. యోక్ పార్ట్కి నార్మల్గా అయితే నేను 14 ఇంచ్ పెడతాను, బట్ ఈ అమ్మాయి కొంచెం పొడుగ్గా ఉంటుంది. సో అందుకని చెప్పి ఈ అమ్మాయికి నేను 15 ఇంచ్ పెడుతున్నాను. సో ఇలా 15 ఇంచెస్కి మనం ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని ఇక్కడ ఒక స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలన్నమాట. ఇలా ఈ డాట్స్ పెట్టుకున్న తర్వాత డాట్స్ అన్నీ కూడా కలుపుతూ ఒక లైన్ అనేది మనం డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి యోక్ పార్ట్ యొక్క పొడవు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ని మెజర్ చేసుకోవాలి. సో నార్మల్గా అయితే మనం షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచ్ పెడతాం కదా. సో ఇక్కడ మనం ఈ అమ్మాయికి కొంచెం బ్రాడ్ షోల్డర్ ఉంది, సో అందుకే నేను 6 ఇంచ్ పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి. సో 6 ఇంచెస్కి నేను ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాను. ఆర్మ్హోల్ రౌండ్ వచ్చేసి మనం ఆర్మ్హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటాను అనమాట. ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ అమ్మాయిది 36 అనమాట. సో 9 ఇంచెస్కి నేను ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. సారీ 35 అండి. సో 8.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్, 9కి 2 ఇంచెస్ వదిలేసి 8.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. అండ్ 3 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. పైకి ఇలా 1 ఇంచ్కి నేను మార్కింగ్ చేసుకున్నాను, ఎందుకంటే నేను అక్కడ కొంచెం క్రాస్గా లైన్ అనేది డ్రా చేస్తానండి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చేసి మనకి ఇక్కడ 30 అనమాట ఈ అమ్మాయిది. నడుము లూజ్ వచ్చేసి సో 4 భాగాలుగా డివైడ్ చేసినప్పుడు మనకి 7.5 వస్తుంది. సో అక్కడికి మార్కింగ్ చేసేసుకున్నాను. 2 ఇంచెస్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ షేప్ కోసం అండ్ 3 ఇంచెస్ వచ్చేసి మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇక్కడ మార్కింగ్ చేసుకుంటాం అనమాట. ఈ ఫ్రాక్కి ఫ్రంట్ వచ్చేసి నేను ప్రిన్సెస్ కట్ ఇస్తున్నానండి, సో దట్ మనకి షేప్ మంచిగా ఎలివేట్ అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్స్ని కలుపుతూ లైన్ అనేది డ్రా చేసేస్తున్నాను. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర జాగ్రత్తగా చూసుకుని ఈ విధంగా డ్రా చేసుకోండి. 1/2 ఇంచ్ 1 ఇంచ్ ఇలా పైకి ఎందుకు మార్కింగ్ చేస్తున్నానంటే మనకి ఆర్మ్ హోల్ జారిపోకుండా ఉండడానికి అండ్ ఆల్సో మనకి ఫిట్గా ఉంటుంది అక్కడ. సో అందుకని నేను అలాగా క్రాస్ అనేది తీసానమాట. ఇక్కడ మనం కార్నర్లో ఇలా ఒక చిన్న లైన్ అయితే గీసుకొని రౌండ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే ఈ విధంగా సింపుల్గా అయిపోతుంది, ఆర్ ఎల్స్ మనం నార్మల్గా కూడా రౌండ్ అనేది ఇచ్చేసుకోవచ్చు. మీకు అలవాటు ఉంటే ఈ రౌండ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. ఇంతకుముందు నేను ఈ స్కేల్ లేకుండానే రౌండ్ షేప్ అనేది గీసేదాన్ని, బట్ ఇది వచ్చిన తర్వాత కొంచెం పర్ఫెక్షన్ అనేది మంచిగా అయిందంతే. సో ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి, నెక్ కూడా మార్కింగ్ చేయాలి. ఇది వచ్చేసి మనకి మెయిన్ పార్ట్ ఈ ఫ్రాక్కి. సో ఇప్పుడు వచ్చేసి నేను సగానికి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. 3 ఇంచెస్ వచ్చేసి షోల్డరు, 3 ఇంచెస్ వచ్చేసి నెక్ కదా. సో ఇప్పుడు షోల్డర్లో నేను మళ్ళీ హాఫ్కి ఇలా మార్కింగ్ చేసుకుంటాను, ఎందుకంటే ఈ ఫ్రాక్కి మనకి నెక్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా వస్తుంది అండ్ షోల్డర్ వచ్చేసి తక్కువ వస్తుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఫ్రాక్కి షోల్డరే ఉండదు, మనకి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది మనకు వస్తుంది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి ఇక్కడ మనకి షోల్డర్ అయితే ఉండదు ఈ ఫ్రాక్కి. సో షోల్డర్ మనం 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో మధ్యకి అంటే మిడిల్లో మనం ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా 1.5 ఇంచ్కి. సో అక్కడి నుంచి కిందకి 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం నెక్ వచ్చేసి డీప్ 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ రిమూవ్ చేస్తాం కదా, సో దానికోసం 4.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు మనం షోల్డర్ అనేది తీసేస్తామన్నమాట. మీకు అర్థమవుతుంది కదండి. సో పైనుంచి కిందికి 4.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇక్కడి నుంచి మనం నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను స్కేల్తో
స్క్వేర్ గీసుకుని అప్పుడు షేప్ అయితే ఇస్తున్నాను. ఇది స్వీట్ హార్ట్ నెక్ అండి. సో ఈ షేప్ ఇచ్చేసాం కదా, ఇప్పుడు మనం అసలైందనమాట. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్లోకి ఈ నెక్ షేప్ అనేది మనం కలిపేయాలన్నమాట. అది ఏ విధంగా అంటే మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది. సో ఇలా చిన్న కర్వ్ ఇచ్చేసి ఆర్మ్ హోల్లోకి మనం ఇలాగా నెక్ అనేది కలిపేసుకోవాలన్నమాట. సో ఇక్కడే మనకి మెయిన్ ఇది మనం రాంగ్గా చేసామంటే ఇక్కడ మనకి యోక్ పార్ట్ అంతా మనకి చెడిపోతుందనమాట. సో చాలా జాగ్రత్తగా చేయండి. ఇక్కడ మనకు ఒక చిన్న కర్వ్ ఇచ్చేసి ఇలా ఆర్మ్ హోల్లోకి కలిపేసుకుంటే మనకు సరిపోతుందనమాట. అప్పుడు మనం షోల్డర్ రిమూవ్ చేసేసిన తర్వాత అక్కడి నుంచి మనం ఎక్కడైతే నెక్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి హ్యాండ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి నేను చెస్ట్ పాయింట్ మార్కింగ్ చేసుకుంటున్నాను 9 ఇంచెస్కి అండ్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. సో పైనుంచి కిందికి 9 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్. ఒకసారి చూసుకుంటున్నాను, చెక్ చేసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదని చెప్పి. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఎఫెక్స్ పాయింట్ వచ్చింది. ఇప్పుడు కింద వచ్చేసి నడుము దగ్గర 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఏదైతే మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాం కదా ప్రిన్సెస్ కట్కి, అది ఇక్కడ జాయిన్ చేసేసుకుని మార్కింగ్ చేసేసుకుని 1.5 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది సింపుల్గా ఇచ్చేసుకుంటాం అనమాట. సో కర్వ్ స్కేల్ ఉంటే మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. సో కర్వ్ స్కేల్తో ఈ విధంగా పెట్టుకుని చూసుకొని షేప్ అయితే నీట్గా ఇలా డ్రా చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా 1.5 ఇంచ్ పైకి ఏదో మార్కింగ్ చేసుకున్నాం కదా, అందులోకి ఈ విధంగా కర్వ్ అనేది కలిపేసుకోవాలన్నమాట. 3.5 ఇంచ్కి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి కూడా ఎఫెక్స్ పాయింట్ నుంచి కిందకి ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఆ మధ్యలో ఏదైతే ఉందో అది ఖర్చు మాట, అది పోయి మనకి షేప్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు నేను ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఖర్చుల దగ్గర నుంచి కట్ చేసేసుకుంటాను క్లాత్ అయితే. దీనికి మనకి నెక్ అనేది ఫ్రంట్ బ్యాక్ డిఫరెంట్ వస్తుంది, కానీ పైన షోల్డర్ అనేది మనకి ఎక్కడి వరకు పోవాలో అక్కడ వరకు రెండు కలిపి ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. సో నేను ఇలా తీసేసుకున్నాను కదా, ఇక్కడ మనం షోల్డర్ని ఈ విధంగా రిమూవ్ చేసేసుకుంటాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇందులోంచి రిమూవ్ చేసేసి ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా, సో దాన్ని కట్ చేసేసుకోవాలి. ఈ షేప్ దగ్గర కట్ చేసేటప్పుడు చాలా నిదానంగా కట్ చేయండి. మనకి షేప్ ఎంత నీట్గా వస్తే మనకి స్టిచ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ వచ్చేసి కొంచెం డీప్ ఇచ్చుకోవాలని చెప్పాం కదా, ఇక్కడ మనం నెక్ షేప్ ఎక్కడైతే మనకి స్టార్ట్ అవుతుందో అక్కడ మనం టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి స్టిచ్ చేసిన తర్వాత తెలియదు, కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి. నెక్ డీప్ వచ్చేసి నేను ఇంకో 2 ఇంచెస్ పెంచుకున్నాను. సో పెంచుకుని నేను స్క్వేర్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ ఫ్రంట్ మనం 2 ఇంచెస్ ఏదైతే తీసుకున్నామో అందులోంచి 1 ఇంచ్ రిమూవ్ చేసేసుకోవాలి. ఇక్కడ టక్స్ కోసం మనం 1 ఇంచే యూజ్ చేస్తాము, 1 ఇంచ్ మనకి ఎక్స్ట్రాగా ఉంటుంది. సో దాన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు, ఏం పర్లేదు అనమాట. సో ఇక్కడికి మనకి యోక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు లైనింగ్ పార్ట్ కూడా కట్ చేసేసుకొని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మనం లైనింగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి పైన ఈ విధంగా పెట్టేసుకుని కొంచెం 1.5 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు కట్ చేసుకోవాలి. స్టిచ్ చేసినప్పుడు మనకి లైనింగ్ పార్ట్ అటు ఇటు కదులుతుంది. సో అలా కదిలినప్పుడు మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనం కట్ చేసామంటే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎగుడు దిగుడు వచ్చేస్తుంది. కాబట్టి 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా మనం ఖర్చు ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. సో నేను బ్లౌజ్ స్టిచ్ చేసినా డ్రెస్సెస్ స్టిచ్ చేసినా ఏది స్టిచ్ చేసినా ఈ విధంగానే ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉండేటట్టే కట్ చేసుకుంటాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రం మనం పర్ఫెక్ట్గా కట్ చేస్తాం. సో ఇక్కడ నేను ఈ పీసెస్ని గమ్తో అటాచ్ చేసేస్తున్నాను, ఇంకా స్టిచ్చెస్ వేయాల్సిన అవసరం లేకుండా. సో గమ్ పెట్టి అతికించేస్తాను అనమాట. సో ఇలా మనకి చాలా ఇంకా కటింగ్ అయిపోయింది కాబట్టి ఇలా గమ్తో అతికించేసిన తర్వాత చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసాయో పీసెస్ అన్నీ కూడా. సో మనం స్టిచ్ చేసినా కూడా ఇంత పర్ఫెక్ట్గా రావు, గమ్తో అతికించడం వల్ల చాలా పర్ఫెక్ట్గా వస్తున్నాయి. బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ టిప్ ట్రై చేయండి ఖచ్చితంగా. సో నేను ఇక్కడ షేప్ పీసెస్ని అటాచ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేస్తున్నాను. షేప్ పీసెస్ని ఈ విధంగా నిదానంగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ పీస్ కూడా సేమ్ అలానే కింది వైపు నుంచి నేనైతే అటాచ్ చేసుకుంటున్నాను. సో రెండు అటాచ్ చేసేసిన తర్వాత మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట.
సో గమ్తో అతికించాం కదా, నెక్ మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి విడిగా. దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒక 2 ఇంచెస్ క్లాత్ని తీసుకుని, సో దీని బ్యాక్ సైడ్ పెట్టి మనం యోక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని ఇలా రివర్స్ చేసుకుని కింద లైనింగ్ పీస్ పెట్టి దీని మీద స్టిచ్ అనేది వేయాలన్నమాట. సో మనకి నెక్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బ్రాడ్గా ఉంది. ఇదంతా మనకి నెక్ కాదండి, నేను ఎక్కడైతే టక్స్ పెట్టానో అక్కడ వరకు మాత్రమే నెక్ ఉంటుంది. సో అది మనం హ్యాండ్స్ని స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు మనం టేప్తో కొలుచుకుంటే మనకి అంత కన్ఫ్యూజన్ ఉండదు, ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు నెక్ ఈ విధంగా ఆ షేప్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు రిమూవ్ చేసేసుకుని టక్స్ పెట్టేసుకుని ఇలా ఫ్రంట్కి రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత దీని మీద షేప్ మీద నీట్గా నిదానంగా ఒక స్టిచ్ వేసేసుకుంటే నెక్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. లైనింగ్ రివర్స్ చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా మనం ముందుగానే అంతా కూడా సెట్ చేసుకోవాలండి. స్టిచ్ చేస్తున్నప్పుడు స్ట్రెచ్ చేసుకుంటే కనుక మనకి అది ఎగుడు దిగుడుగా వస్తుంది, నుడతలుగా వస్తుంది, పర్ఫెక్ట్గా రాదు. ముందుగానే మనం హ్యాండ్తో నీట్గా సెట్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. స్టిచ్ వేసేటప్పుడు మనకి ఇబ్బంది కూడా ఉండదు. సో ఇప్పుడు బ్యాక్ ఉన్న ఖర్చు క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకుంటాను అనమాట. ఎక్స్ట్రా ఖర్చు అనేది రిమూవ్ చేసేసుకుని మిగతా పీస్ అనేది ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి నెక్ కూడా మంచిగా నిలబడుతుంది. ఎందుకంటే మనం ఒక క్లాత్ అటాచ్ చేసాం కాబట్టి కొంచెం నెక్ అనేది మంచిగా నిలబడుతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అండ్ బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ నేను హ్యాంగింగ్స్ స్టిచ్ చేస్తున్నాను అనమాట. బ్యాక్ వచ్చేసి టై చేసుకోవడానికి మనం బ్యాక్ సైడ్ టక్స్ ఇస్తాం కదా, సో ఆ టక్స్ ఇచ్చే ప్లేస్లో మనం ఇలా డోరీస్ని పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చి ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత మనం టక్స్ కోసం ఎలా అయితే ఫోల్డ్ చేసి 1 ఇంచ్ స్టిచ్ వేసేస్తాం కదా, సో ఆ స్టిచ్ ఇక్కడ మనం వేసేసుకుంటే మనకి డోరీస్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇన్విజిబుల్ డోరీస్ అనమాట, మనకి కనిపించవు. సో చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అయితే. సో ఇక్కడ టక్స్ కోసం నేను స్టిచ్ వేసేస్తున్నాను. ఇది వచ్చేసి 4 ఇంచెస్కి వేసుకోవాలన్నమాట. బ్లౌజ్కి అయినా సరే అండ్ ఫ్రాక్ అయినా సరే మనం 4 ఇంచెస్ వేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది, ఎక్కువ తక్కువ లేకుండా. సో ఈ విధంగా నేను డోరీస్ని అటాచ్ చేసేసుకుంటాను. ఇక్కడ ఇవి టై చేసేస్తున్నాను ప్రిల్స్ పెట్టేటప్పుడు మనకి అడ్డంగా రాకుండా. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. అంతకన్నా ముందు హ్యాండ్స్ని స్టిచ్ చేసేసుకుంటున్నాను. సో హ్యాండ్స్ వచ్చేసి నేను కట్ చేసింది వీడియో క్లిప్ అయితే తీయలేదండి. మీకు ఇక్కడ స్టిచ్ చేస్తున్నప్పుడు క్లాత్ కనిపిస్తుంది కదా, నేను ఎలా తీసుకున్నానంటే విడ్త్ వచ్చేసి హ్యాండ్స్ది కొంచెం ఎక్కువే తీసుకున్నాను, కొలుచుకోలేదు. నెక్స్ట్ టైం నేను హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను. బట్ హ్యాండ్ పొడవు వచ్చేసి ఇక్కడ నేను 10 ఇంచెస్ తీసుకున్నానండి. పొడవు అయితే 10 ఇంచెస్ తీసుకున్నాను, బట్ విడ్త్ వచ్చేసి ఎంత తీసుకున్నానో తెలియదు. ఎందుకంటే నేను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను అనమాట, ఎందుకంటే ఫ్రిల్స్ పెట్టాలి కదా, సో దానికనమాట. ఫ్రిల్స్ పెట్టడానికి ఆటోమేటిక్గా మనకి క్లాత్ ఎక్కువ పడుతుంది. మీరు రెగ్యులర్గా తీసుకునే దానికంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలి విడ్త్ వచ్చేసి. ఇప్పుడు నార్మల్గా అయితే మనం 8 ఇంచెస్ తీసుకుంటాం కదా, సో ఇటు 8 అటు 8 అంటే మొత్తం 16 ఇంచులు మనం విడ్త్ తీసుకుంటాం కదా. సో అలా కాకుండా నేను ఒక 20 ఇంచెస్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టడానికి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇది ఎలా వస్తుందంటే మనకి నెక్ ఫ్రంట్ నెక్ నుంచి బ్యాక్ నెక్ వరకు వెళ్తుంది అనమాట. అంటే షోల్డర్ ఇందులో మనకి కలిసిపోతుంది కాబట్టి నేను ఇక్కడ చూసుకుంటున్నాను అనమాట టేప్ పెట్టి. సో కొలుచుకున్న తర్వాత మనం కరెక్ట్గా వచ్చేస్తున్నాయి. ఫ్రిల్స్ అన్నీ పెట్టేసిన తర్వాత ఇలా ఒకసారి డబల్ ఫోల్డింగ్ చేసి 4.5 ఇంచ్ మనం షోల్డర్ తీసేసాం కదా, సో 4.5 ఇంచ్ ఉందో లేదో ఇక్కడ మనం చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. మనం ఎంత అయితే షోల్డర్ రిమూవ్ చేసామో అంతే హ్యాండ్ అనేది మనం పెట్టుకోవాలండి, లేదంటే మనకి చాలా తేడా వచ్చేస్తుంది అనమాట. మనం షోల్డర్ రిమూవ్ చేసింది 4.5 ఇంచు, మీరు ఫస్ట్ చూసారు కదా వీడియోలో, సో అదనమాట. సో మనకు 4.5 ఇంచు ఇక్కడ పొడవు అనేది ఉండేటట్టు చూసుకోవాలన్నమాట హ్యాండ్ది. సో ఈ హ్యాండ్ ఏంటంటే మనకి రెగ్యులర్ హ్యాండ్లా ఉండదు, ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, 1-2 సార్లు చూస్తే తప్ప అర్థం అవ్వదు. సో ఈ హ్యాండ్ ఇప్పుడు ఎలా వస్తుందంటే నేను ఇక్కడ మీకు పెట్టి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని పెట్టి హ్యాండ్ ఎలా మనం స్టిచ్ చేయాలో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. సాధ్యమైనంత వరకు నేను ఇక్కడ అర్థమయ్యేలా చెప్తానండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కనుక నేను మళ్ళీ ఇలాంటి ఫ్రాక్ స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెప్తాను. సో మీకు ఇక్కడ అర్థమవుతుంది కదా, మనం ఫ్రిల్స్ పెట్టిన సైడ్ వచ్చేసి షోల్డర్ లాగా వస్తుంది అండ్ నార్మల్గా ఉన్న క్లాత్ ఏదైతే ఉందో అది హ్యాండ్ లాగా మనం అటాచ్ చేసుకోవాలన్నమాట.
ఇంకా అర్థమైంది కదా. నెక్ దగ్గర నుంచి ఈ విధంగా ప్లెయిన్గా ఉన్న క్లాత్ వచ్చేసి హ్యాండ్ దగ్గర అంటే ఆర్మ్ హోల్లోకి ఈ విధంగా స్టిచ్ చేయాలన్నమాట. ఫ్రిల్స్ ఏవైతే పెట్టుకున్నామో అది మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫ్రంట్ నుంచి బ్యాక్కి వెళ్తుందన్నమాట. సో ఈ విధంగా మీకు అర్థమైంది కదండి. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ బ్యాక్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో నేను ఇక్కడ నెక్ ఎంతైతే తీసుకున్నానో ఇక్కడ కొలుచుకుంటాను. ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. నేను 4 ఇంచెస్ విడ్త్ అయితే 4 ఇంచెస్ పెట్టాను కదా. సో 4 ఇంచెస్కి ఉందా లేదా మనం ఇక్కడ ఎంతవరకు వచ్చిందో అక్కడ వరకు చూసుకుని ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. అక్కడి నుంచి మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా మనం మార్కింగ్ చేసుకోవాలి, లేదంటే మనకి చాలా తేడా వస్తుంది. నెక్ మరీ బ్రాడ్గా వచ్చేసి ఫ్రంట్ చూడడానికి అస్సలు బాగోదన్నమాట. సో ఇంత అనమాట నేను విడ్త్ పెట్టింది ఫ్రంట్ నెక్కి. సో అంతవరకు నేను మార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి హ్యాండ్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. ఇది హ్యాండ్ అటాచ్ చేసుకునేటప్పుడు చాలా సింపుల్గానే ఈజీగానే అయిపోతుందండి. రెగ్యులర్ హ్యాండ్ కంటే ఈజీ ఇది అయితే. బట్ మనకి స్టిచ్ చేసేటప్పుడే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకే ఇక్కడ ఎంత అలా ఆలోచిస్తున్నాను. సో ఇక్కడి నుంచి స్టిచ్ వేయాలన్నమాట. ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టలేదు కదా. ఏదైతే నేను 7 ఇంచెస్ తీసుకున్నానని చెప్పాను కదా, అది 10 ఇంచెస్ తీసుకున్నానని చెప్పాను కదా పొడవు వచ్చేసి. సో అదనమాట మనం ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర నెక్ దగ్గర నుంచి స్టిచ్ వేస్తున్నాం. ఇక్కడ చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. మనకి మిగతా 2 ఇంచెస్ మిగులుతాయి, అది మనకి హ్యాండ్కి సరిపోతుంది అనమాట. కరెక్ట్గా అలాగా ఈ విధంగా వస్తుందన్నమాట స్టిచ్ చేసిన తర్వాత. మీకు అర్థమైంది కదండి. ఫ్రిల్స్ వచ్చేసి మనకి ఇలా షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హ్యాండ్ మనకి ఈ విధంగా ఎండ్ అవుతుంది. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా మనం బ్యాక్ పార్ట్ వచ్చేసి సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా స్టిచ్ చేసామో బ్యాక్ పార్ట్ కూడా చూసుకొని ఎటు సైడ్ స్టిచ్ వేసుకోవాలో చూసుకొని కరెక్ట్గా మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. సో ఈ విధంగా మనం హ్యాండ్ అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. హ్యాండ్ అటాచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ వచ్చేసి కొంచెం రఫ్ లాక్కుని హ్యాండ్ని పూర్తిగా ఇలా అటాచ్ చేసేసుకోండి. నేను బోత్ సైడ్ హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. సో ఒక హ్యాండ్ అయితే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అయిపోయింది, ఇంకా అదర్ హ్యాండ్ అయితే స్టిచ్ చేయాలన్నమాట. సో 2 హ్యాండ్స్ని స్టిచ్ చేసేసిన తర్వాత నేను ఒక సైడ్ అయితే కలిపేసుకుంటాను అనమాట. సో ఒక సైడ్ నేను స్టిచ్ వేసేసిన తర్వాత ఇప్పుడు రెడీమేడ్ ఫ్రాక్స్ ఎలా అయితే మనకి ఫ్రిల్స్ పెడతారు కదా, ఒక సైడ్ నుంచి చివరి వరకు ఫ్రిల్స్ పెట్టేసి ఒకే సైడ్ క్లోజ్ చేస్తారు కదా. సో ఆ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్రాక్ వచ్చేసి ఇక్కడ మనకి 2 సైడ్స్ ఓపెన్స్ ఉండవు, ఒక సైడ్ ఇలా క్లోజ్ చేసేసి సో స్టార్టింగ్ నుంచి మనం ఫ్రిల్స్ అయితే స్టార్ట్ చేసుకుంటాం. సో ఒక సైడే మనకి క్లోజింగ్ అనేది ఉంటుంది ఫ్రాక్, ఇంకా ఒకేసారి మనం క్లోజ్ చేసేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. బ్యాక్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట మనకి ఫ్రిల్స్ వచ్చేసి. బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకుని ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్తో ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇక్కడ ఇది ఫ్రిల్స్ కోసం నేను 3 మీటర్స్ తీసుకున్నాను క్లాత్. సో మిడిల్లో నేను ఇలాగా టక్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఫ్రిల్స్ అనేవి సమానంగా రావడానికి. సో ఈ విధంగా టక్ పెట్టుకుని ఫ్రిల్స్ స్టార్ట్ చేసేసాను. సో చాలా చిన్నవే పెడుతున్నాను. ఈ మాత్రం సైజ్ పెట్టుకుంటే మనకి ఈ ఫ్రాక్కి చాలా బాగుంటాయి అన్నమాట. సో అందుకని ఈ సైజ్ పెడుతున్నాను. అంటే నేను 1/2 ఇంచ్ పెడుతున్నాను అనమాట. 1 ఇంచ్ కూడా కాదు, 1/2 ఇంచు ఫ్రిల్ వచ్చేసి పెడుతున్నాను. సో నాకు కరెక్ట్గా సరిపోయండి. 1/2 ఇంచ్ ఫ్రిల్ పెట్టినప్పుడు ఫ్రాక్ అంతా కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట. 3 మీటర్స్ క్లాత్. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎండింగ్ ఎగుడు దిగుడు రాకుండా నాకు కరెక్ట్గా వచ్చేసింది క్లాత్ అయితే. సో అంతే అండి, ఇంకా ఇక్కడతో వీడియో అయితే ఎండ్ చేసేసాను. ఎందుకంటే లైనింగ్ అటాచ్ చేయడం, కింద ఫ్రిల్స్ ఇవ్వడం, ఇవన్నీ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. సో అందుకే ఇంకా చూపించట్లేదు. ఫ్రాక్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి 2 లేయర్ ఫ్రాక్ అండి. సో సెకండ్ లేయర్ వచ్చేసి క్లాత్ అయితే చాలా తక్కువగా ఉంది, ఎందుకంటే సిస్టర్ నాకు ఇచ్చింది 4 మీటర్స్ మాత్రమే. దీన్ని కూడా నేను చాలా అడ్జస్ట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. సో నాకైతే బాగా నచ్చింది. ఈ సెకండ్ లేయర్ ఇలా చిన్నగా రావడమే దీనికి మంచి లుక్ వచ్చిందని అనిపించింది నాకైతే. సో ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ ఫ్రాక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.